హాయ్ అండి అందరు ఎట్లున్నారు? ఈ వీడియోలో అయితే ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తానండి. మనం ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్న ఉక్స్ పట్టి అనేది వస్తుంది. ఉక్స్ పట్టికి రైట్ సైడ్ వేసుకోవాలి. కింద ఈ విధంగా కొంచెం క్లాత్ను మలుచుకోవాలి. ఎడ్జ్కి వచ్చేసరికి మన షేప్ పట్టి దానికి సమానంగా చూసుకొని అయితే మలుచుకొని తర్వాత ఒక పై కుట్టు అయితే వేసుకోవాలి. ఆ పై కుట్టు అనేది మనం వేసుకున్న పట్టి పైనే పడాలండి. తర్వాత ఒక మలుపు మలుచుకొని ఈ విధంగా ఉక్స్ పట్టి అయితే కుట్టుకోవాలి. ఉక్స్ పట్టికి 1.5 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి. ఉక్స్ పట్టి కుట్టడం అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి లెఫ్ట్ సైడ్ అంటే మనం ఉల్టా వస్తుంది క్లాత్ అనేది, ఉల్టా లైనింగ్ సైడ్గా లైనింగ్ క్లాత్ ఉన్న వైపున మనం కాజా పట్టి అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదైతే ఒక 2.5 ఇంచుల వరకు అయితే తీసుకోవాలి క్లాత్. కింద ఎక్కువ క్లాత్ ఉంటే దాన్ని షేప్ పట్టి వరకు సమానంగా పట్టుకొని ఈ విధంగానైతే ఒక కుట్టు వేసుకోవాలి. కాజా పట్టికి సేమ్ ఈ విధంగా మనం ఉక్స్ పట్టికి పైన కుట్టు అనేది ఏ విధంగా వేసుకున్నామో దీనికి కూడా కాజా పట్టికి కూడా ఒకటి అనగ కుట్టు అనేది అయితే వేసుకోవాలి. కానీ బ్లౌజ్ పైన అనేది అయితే మెయిన్ క్లాత్ మీద పడొద్దు. మనం ఇప్పుడు పట్టీకి కట్ చేసుకున్నాం కదా, ఆ పట్టీ పైనే ఈ కుట్టు అనేది అయితే కరెక్ట్గా పడాలి. చాలా మట్టుకు ఏంటంటే కొత్త వాళ్ళు అంతా కుదురుతుంది బ్లౌజు, కాకపోతే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది కొంచెం కరెక్ట్గా రాదు. మళ్ళీ కాజాలు వేసేటప్పుడు కూడా సమానంగా చూసుకొని వేసుకోవాలి. సమానంగా చూసుకొని వేసుకోవడం వల్ల మనకు ముందు ఫ్రంట్ మంచిగా నీట్గా కనిపిస్తుంది. కాజా అయితే నేను మిషన్ పైన వేస్తానండి. ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ప్రతి కాజా వేసేటప్పుడు అయితే రఫ్ చేసుకుంటూ అయితే కుట్టాలి. ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు కుట్టడం అయితే ఈజీగా అవుతుంది. కరెక్ట్ మార్కింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే ఉక్సులు పెట్టుకునేటప్పుడు సమానంగా వస్తాయి. 5 ఉక్సులు సమానంగా వచ్చేటట్టు అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. బ్లౌజ్ అంతా నీట్గా కుట్టేసి ఇది కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనుకోండి, బ్లౌజ్ అనేది మంచిగా కనిపించదు నీట్గా. కాజా కూడా కుట్టడం అయిపోయిందండి. చాలా సింపుల్.